ఫండ్స్ లేవు, ఫండ్స్ అనేవి డైవర్ట్ అయిపోయినాయి స్టేట్ గవర్నమెంట్. ఇది కరెక్ట్. ఇప్పుడు సార్ ఇలా ఫండ్స్ లేవు సార్. ఇప్పుడు బిల్ రికార్డ్ చేయరు, బిల్ ఇప్పండి ఎందుకు స్పీడ్ కాదు నేను చూస్తా. టెండర్ అయింది, బ్లాక్ కాస్టింగ్ చేసిన, కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినా, ప్రాబ్లం అని చెప్తారు మీరు. ప్రాపర్ ల్యాండ్ అక్విజిషన్ లేదు సార్ ఇప్పటికి. ఐఎమ్ టెల్లింగ్ యూ, యూ షుడ్ బి రియల్లీ అషేమ్డ్ ఆఫ్ యువర్ ఫెలోస్. మీరు ప్రజల సొమ్ము తినుకుంటా ప్రజల్ని దోస్తా ఉన్నారు. ఇది మనము ఆర్మూర్ శివార్లో అడవి మామిడిపల్లి బ్రిడ్జ్ దగ్గర ఉన్నాము. 22-23 కోట్ల బడ్జెట్. 5 సంవత్సరాల కింద 2019-20 ప్రాంతంలో 4 సంవత్సరాల కింద మొత్తం ఫండ్ కేంద్రం ఇచ్చేసింది, రాష్ట్రం రూపాయి లేదు. ఇచ్చేసినాక రైల్వే బ్రిడ్జ్ ఏదైతుందో మెయిన్ బ్రిడ్జ్ ట్రాక్ మీద 6-7 కోట్ల రూపాయలు కట్టేసింది. ఎప్పుడో సంవత్సరాలు అయిపోయింది. ఇక అప్రోచ్ రోడ్లకి పైసలు కేంద్రమే ఇచ్చింది, అది కడతలేరు. 2 సంవత్సరాల నుంచి ఎంబడబడుతుంటే ఇవాళ మనోహర్ రెడ్డి గారు వచ్చిండ్రు, ఉన్నట్టు చెప్పిండు. ఆయన బయట విషయం చెప్పిండు. 2 సంవత్సరాల నుంచి మభ్య పెట్టుకుంటా స్లోగా పని నడుచుకుంటా చుట్టుపక్కల ఇళ్ళకి ట్రాఫిక్ ఇబ్బంది, దుమ్ము, వర్షపడని దుమ్ము, ఇంత చేయంగా ఇవాళ విషయం ఏంటంటే ఆ 15 కోట్ల రూపాయలు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం డైవర్ట్ చేసింది. ఇవాళ కేంద్రం కేసులో వచ్చిన నిధులు మొత్తం ఈ బ్రిడ్జ్ కోసం డైవర్ట్ అయిపోయింది. దీనికి ఈ ఒక్క బ్రిడ్జ్ పరిస్థితి ఎట్లుంటే రాష్ట్ర పరిస్థితి ఎట్లున్నది అని అంచనా వేసి లక్షల కోట్లు అప్పులు చేసి, లక్షల కోట్లు డైవర్ట్ చేసేసి, లక్షల కోట్లు కల్వకుంట్ల కుటుంబం మింగి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి ఇది ఒక చిన్న బ్రిడ్జ్ 15 కోట్ల రూపాయలు కూడా ఇచ్చిపెట్టలేదండి. దీన్ని ఎప్పుడు సరి చేయాలి? పోయినోడు మొత్తం భ్రష్టు పట్టించిండు, వచ్చిన వాళ్ళు ఎట్లా చేస్తారు? ఈ 1000 కోట్ల రూపాయల కరప్షన్ బంద్ అయితే గాని రాష్ట్రం బాగుపడదు, ప్రజలు బాగుపడరండి. నేను ఇప్పటికీ 4-5 సార్లు రివ్యూ అయింది. అధికారులు అడిగినా 2 సంవత్సరాల నుంచి డైవర్ట్ అయిందా అంటే ఇవాళ ఒప్పుకుంటున్న డైవర్ట్ అయిపోయినాయి పైసలు. ప్రశాంత్ రెడ్డి ఓడిపోయి వాళ్ళ ప్రభుత్వం పోయి ప్రశాంత్ రెడ్డి మంత్రి ఉద్యోగం పోయినాక ఇవాళ బయటపడుతున్నారండి. కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ పైసలు ఇచ్చేసింది. లేదు మా ప్రశాంత్ రెడ్డి మా కేసీఆర్ బాగా మింగేసింది, మళ్ళీ పట్టిస్తుందా? అందుకనే మోడీ లాంటి వాడిని మనము బలపరచకపోతే టోటల్ భ్రష్టు పట్టిపోతుంది ఈ ప్రాంతం వల్ల.